హాయ్ ఎవ్రీబడి, అందరికీ స్వాగతం అండి టు ద ఎన్చాంటింగ్ టారో. సో ఈరోజు మన ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ ఇవేమి పైల్ రీడింగ్ కాదు, ఓకే, పిక్ ఎ కార్డ్ కూడా కాదు. ఇది వన్ సింగిల్ రీడింగ్. ఏంటి అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ లైఫ్లో అనడానికి. ఓకే, సో బేసికలీ నేను ఎలా చెప్తాను అంటే ఇది మీ పాస్ట్, ఇప్పుడు మీ ప్రజెంట్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని కనెక్ట్ చేసుకుని మీ లైఫ్లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా అండి? సో చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉండాలి అనే ప్రణాళిక యాజ్ హ్యూమన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరికీ మరొకసారి స్వాగతం టు ద ఎన్చాంటింగ్ టారో. రైట్, సో ఇప్పుడు నేను ఈ కార్డ్స్ తీసుకుంటున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు షఫుల్ దెమ్. ఓకే, షఫుల్ చేయబోతున్నాను. సో అందరికీ కూడా యూనివర్స్ ఈరోజు ఎవరైతే నా ఛానల్కి వచ్చి చూస్తున్నారో వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఒక కార్డ్ తీయబోతున్నాను టు డిటర్మిన్ వాళ్ళ గతం, వాళ్ళ వర్తమానం, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వమ్మా టారో, డియర్ టారో, ప్రియమైన టారో. లెట్స్ గెట్ స్టార్టెడ్. Nine of Wands, Four of Wands, Queen of Cups, Two of Pentacles, the High Priestess, Page of Pentacles, the Magician, very nice, Two of Wands, and then Six of Swords. ఓకేనండి, సో మీ గతం ఏంటి అనేది చూద్దామండి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ రీడింగ్. ఎందుకు చెప్తాను చూడండి. రీజన్ మన ఫస్ట్ కార్డ్ నుంచి చూద్దాం. సో ఇక్కడ మీరు ఎలా ఉన్నారు అంటే మీకు లైఫ్లో రిసోర్సెస్ అనేవి, టూల్స్ అనేవి మీ ఎదురుగుండా కనిపిస్తున్నాయండి. మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషులు ఉన్నారు. ఓకే, మీ ఎదుగుదలకి ప్రోత్సహించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఓకే, అయినా కాకపోతే మీరు చేయాలా వద్దా, లేకపోతే మల్టిపుల్ థింగ్స్తో జగిల్ చేసే ఆలోచన ఉందనుకోండి. అంటే కెరియర్ ఫోకస్డ్గా లేరు. నిజం చెప్పాలంటే ఏదో ఒక్కదాని మీద దృష్టి కేంద్రీకరిస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. బట్ ఒక్కదాని మీద కేంద్రీకరించేలా లేరండి మీరు. సో ఎందుకో మీ పెద్దవాళ్ళు చెప్పే కెరియర్ నచ్చలేదు, లేకపోతే మీ పెద్దవాళ్ళు చెప్పే ఒక విషయం మీకు నచ్చట్లేదు. అది కెరియర్ అవ్వచ్చు, ఒక లవ్ అవ్వచ్చు, ఎనీథింగ్ అండి. సో మీకు ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి. ఓకేనా అండి? ఓకే, బట్ దెన్ గతంలో మీరు చాలా హ్యాపీగా ఉన్న వ్యక్తులు, అందరితో పాటు నవ్వుతూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, అల్లరగా ఉన్న వ్యక్తి. ఓకే, సో అయితే మీకు మాత్రం లైఫ్ గురించి ఎలా ఉండేది అంటే చాలా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, నాకేం తక్కువ, అన్నీ అలా అయిపోతాయిలే అంటే బేసికలీ మీరు పెరిగిన వాతావరణం అలాంటిది ఉండొచ్చు. మిమ్మల్ని బాగా గారాబంగా చేసి ఉండొచ్చు, ఏమడిగితే అది ఇచ్చి ఉండొచ్చు. సో అలా ఉండడం వల్ల మీ యొక్క మాట పై చేయి అయ్యి ఉండడం వల్ల ఎలా ఉండేదంటే సిచ్యువేషన్, నాది ఈ ఇంట్లో నేనే రాజు, లేకపోతే ఈ ఇంట్లో నేనే రాణి, నన్ను స్టాప్ చేసేది ఎవరు అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అయితే మీకు కొన్ని విషయాల్లో మాత్రం ఒక స్ట్రగుల్ అనేది వచ్చిందండి. మేబీ మిమ్మల్ని పెట్టిన అతి గారాభం వల్ల ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న క్లారిటీ అనేది మీ లైఫ్లో మీకు రాలేదు, డెడికేషన్ రాలేదు. ఓకే, సో డెడికేషన్, క్లారిటీ అనేది రాకపోవడం కారణం ఏంటో అంటే మిమ్మల్ని కేర్ తీసుకోవడానికి ఇప్పుడు వెనకాల వేరే వ్యక్తులు ఉన్నారు. సో మీరు అలా విలాసంగా గడిపేశారు, జల్సాగా గడిపేశారని చెప్తానండి. ఇప్పుడు మాత్రం టైం వచ్చింది. ఎలాంటి సమయం అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు, లేకపోతే మీ ఇంట్లో మీ తోడబుట్టిన వాళ్ళు ఒక మాట చెప్పుంటారు, ఇప్పుడు దాకా నీతో మేము వచ్చాం,
ఇక మీద నీకు నువ్వే పడాలి. ఇక మీద నీ డబ్బు నువ్వే సంపాదించుకోవాలి. అండ్ డబ్బు ముఖ్యంగా కనిపిస్తుందండి ఇందులో నాకు. పెంటికల్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి. ఓకే. అండ్ మీకు ఇక్కడ ట్రావెల్ కార్డు కూడా వచ్చిందండి. 2 of Wands. అండ్ గ్లోబ్ పట్టుకుని హీస్ లుకింగ్ సముద్ర తీరాన్ని నుంచున్నాడు ఆయన. సో దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే, ఇక్కడే ఉంటావా, వేరే ఊరెళ్ళి డబ్బు సంపాదిస్తావా, ఏం చేయాలనుకుంటున్నావు? ఓకే. నీతో ఇప్పటిదాకా వచ్చాం, బట్ ఇక మీద మేము తోడు రాలేం నీతో. నువ్వు ఇంకా మారాల్సిన సమయం వచ్చింది, లే పోరాడు అని చెప్తుంటే మీకు ఎక్కడో నచ్చట్లేదు. ఓకే. ఇలాగే సులువుగా అయిపోతే బాగుంటుంది కదా జీవితం అని అనుకుంటున్నారు. ఓకే. గతంలో ఆ చెప్పే మాటలకి ఎక్కడో కొంచెం బాధకి లోనై థింక్ చేయడం మొదలెట్టారు. కామ్ అయిపోయారు. చాలామందితో మాట్లాడటం మానేశారు. ఓకే. సాలిటరీగా ఒంటరిగా అయిపోయి ఇప్పుడు ఏంట్రా బాబు చాలా చిక్కు ఉంది, ఈ చిక్కుని నేను ఎలా విడదీయాలి, ఎప్పటికి సాధిస్తాను, ఎలా సాధిస్తాను, ఇప్పుడు దాకా నేను ఎలా అయినా ఓకే అని అన్నారు కదా, ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనడానికి కారణాలు చాలా ఉన్నాయండి. మీ పేరెంట్స్ పెద్దవాళ్ళు అవుతూ ఉండొచ్చు. ఆబ్వియస్గా మీరు 20s or 30sలో ఉండుంటే కనుక మీ లైఫ్ ఇప్పుడే మొదలవుతుంది. బట్ మీ పేరెంట్స్ లైఫ్ ఆల్మోస్ట్ 50 years ఆఫ్ దేర్ లైఫ్ చూసేశారు. వాళ్ళకి హెల్త్ సమస్యలు రావచ్చు. మీ మీద నెక్స్ట్ ఏంటి అనే దిగులు కలగచ్చు. అందుకని మీ జీవితం మీ చేతుల్లోకి ఇవ్వాలి అనే తాపత్రయం మీ పేరెంట్స్ది. మీరు నేను ఎప్పటికీ చిన్నపిల్లవాడినే, నేను ఎప్పటికీ చిన్నపిల్లనే అని అనుకుంటే మాత్రం లేదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాజ్ లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి. సో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకంటూ ఒక జీవితం ఏర్పరచుకోవాలి, అది కుటుంబం ఏర్పరచుకోవాలి. ఓకే. సో కుటుంబంలో ఏర్పరచుకుని హ్యాపీగా ఉంటానా అలాంటి క్వశ్చన్ మార్క్స్ మీకు ఉన్నాయి. సరిగ్గా సంపాదించి డబ్బు నిలబెట్టుకుంటానా అలాంటి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మీ లైఫ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతిదీ ప్రశ్నార్థకం అయిపోయింది. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే, ఈ హై ప్రీస్టెస్ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నారు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు చాలామందికి విపరీతమైన క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీకు మీరే సొల్యూషన్స్ ఇచ్చుకుంటారు. సో బేసికలీ మీకు ఇప్పుడు మీ లైఫ్లో ఏది చేస్తే బెటర్ అనే అవగాహన నెమ్మదిగా గ్రహిస్తూ వచ్చారు. ఎస్. అప్పుడు మీరు డిసైడ్ అయింది ఏంటి అంటే, ఎస్ అనుకున్నంత కష్టమేమీ కాదు నేను సాధించడం, మేబీ నేను ఈ మార్గంలో వెళ్తే సాధిస్తానేమో, ఇదే షార్ట్ కట్టో లాంగ్ కట్టో ఏదో కట్ తీసుకుంటాను అని డిసైడ్ అయ్యారు. అండ్ మీ కెరియర్ అట్ ద సేమ్ టైం మీ లవ్ లైఫ్ కానీ, మీ రిలేషన్షిప్ కానీ, మీ ఫ్యామిలీ లైఫ్ కానీ ప్రయారిటైజ్ చేసుకున్నారు. ఇక మీద మితిమీరిన స్వేచ్ఛ పనికిరాదు అని చెప్పి అర్థమైంది. ఇప్పటిదాకా మితిమీరిన స్వేచ్ఛ, మీరు ఏం చేసినా ఓకే అన్నారు మీ పేరెంట్స్, లేకపోతే మీ సిస్టర్, బ్రదర్. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక మీద నేను మిమ్మల్ని సపోర్ట్ చేయలేను, సపోర్ట్ యువర్ సెల్ఫ్, మీరు పెద్ద అయ్యారు, యూఆర్ ఎ గ్రోన్ అప్, నాట్ ఎ చైల్డ్ ఎనీమోర్ అని చెప్తున్నారు. సో ఎవరైనా కూడా దీంతో రెసినేట్ అయితే దీనికి కనెక్షన్ ఏంటి అంటే, మీరు డిసైడ్ అయ్యారండి, యూ హ్యావ్ డిసైడెడ్. ఏమని డిసైడ్ అయ్యారంటే, 2 విషయాలతో జగల్ చేయకూడదు, ఏదో ఒకటి ఫస్ట్ ప్రయారిటైజ్ చేయాలి. ఫస్ట్ డెస్టినేషన్ అనేది అయిపోయిన తర్వాత సెకండ్ దాని గురించి ఆలోచించాలి. అన్నిటి గురించి ఒకేసారి థింక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏది సరిగ్గా చేయరు. 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదనే విషయం ముఖ్యంగా మీరు తెలుసుకున్నారు మీ గతం నుంచి. అందుకని మీ ఎదురుగుండా ఎన్ని సవాళ్ళు ఉన్నా కూడా రెడీ అయ్యారు. ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు. ఓకేనా అండి? సో ఇది మీ గతం యొక్క పరిస్థితి. సో ఈ గతాన్ని స్టార్టింగ్ వర్తమానంలో అంటే ప్రజెంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ నో దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ సెట్ అండి. సో నాకు చెప్పాను కదా నాకు డెక్స్ అంటే చాలా ఇష్టమని. ఐ గాట్ దిస్ డెక్. సో దీని మీద టారో మీనింగ్స్లా ఉండవు, బట్ ఇట్స్ అ లెనోర్మాన్ డెక్. ఓకేనా అండి? ఈ రీడింగ్స్ చాలా కాంక్రీట్గా ఉంటాయి. చూడగానే నేను చెప్పేయగలను మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని. రైట్? సో డాగ్ రివర్స్డ్ వచ్చింది, రివర్స్డ్గానే తీసుకుందాం. ఓకేనా అండి? సో మీ లైఫ్లో నిజాయితీ గల మనుషులు లేరని అనిపించింది మీకు. రైట్? నిజాయితీగా లేరు నా చుట్టుపక్కల ఉన్న మనుషులు. నేను వెళ్ళి హెల్ప్ చేయి అన్న ప్రతి ఒక్కడు కూడా హెల్ప్ చేయకుండా నన్ను వదిలేశాడు.
నన్ను ఏకాకిగా వదిలేశాడు, నా సావు నన్ను చావమంటున్నాడు. ఎలాగా? ఎంత కష్టం? నడి సముద్రంలో నన్ను వదిలేశాడు, ఎలాగా? ఎలా ఈదుతాను? నిజాయితీ లేదు మనుషుల్లో అనే ఫీలింగ్లో ఉన్నారండి మీరు. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. ప్రజెంట్లో మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి? స్నేక్ ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ అండి. మ్యానిపులేషన్, విపరీతమైన మ్యానిపులేషన్ అండి. రైట్? ఎలాంటి మ్యానిపులేషన్లో ఉన్నారు అంటే, మై గాడ్, ఇంతలా ముంచేశారా నన్ను వీళ్ళు, ఇంతలాగా. చెప్పాను కదండి, డాగ్ రివర్స్ వచ్చింది, స్నేక్ వచ్చింది. నాకు కొంచెం స్నేక్ అంటే భయం, సో వెంటనే మూసేశాను. ఎవరికైనా చూడాలనుకుంటే చూడండి. రైట్, స్నేక్ ఈజ్ అ సింబల్ ఆఫ్ డిసెప్షన్, మోసం. నిజాయితీ కూడా లేదు, మోసపడ్డారు ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ స్టార్స్ ఏంటి అంటే, మీకు లైఫ్లో చాలా కళలు ఉన్నాయండి. ఎలా అంటే, ఇలా బ్రతకాలి, ఈ స్టాండర్డ్లో నేను వచ్చా, ఈ స్టాండర్డ్ కన్నా బెటర్ అవ్వాలి కదా ఈ యొక్క జీవితంలో, లేకపోతే నా ఫ్యామిలీ ఎలా సెటిల్ అవుతుంది, నేను ఎలా సెటిల్ అవుతాను అంటే, కొన్నాళ్ళు అయిన తర్వాత సమాజంలో మనం కూడా సమాజంతో పాటు కలిపి ఉండాలి కదా, సమాజంలో కన్నా తక్కువగా ఉండకూడదు కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క ఫీలింగ్స్ సమాజం చుట్టూ తిరుగుతున్నాయి, మనుషుల చుట్టూ కాదండి, మీ చుట్టూ కూడా కాదండి. ఓకే, అర్థమైంది. మీతో మీరే తోడుంటారు తప్ప మీతో పాటు ఎవరూ రారని, ముట్టుకున్న వాళ్ళల్లా మిమ్మల్ని కాటేస్తారని చెప్పి అర్థమైంది. ఎస్, అన్ని బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇప్పుడు. మైస్ అంటే మీరు డిప్రెషన్లో ఉన్నారండి. టు బి ఆనెస్ట్, మీరు ఎక్కడికో ప్రయాణం అయి ఉన్నారు, ముందు చాలా కత్తులు ఉన్నాయి, చూసారు కదా నాకు కార్డులో. ఎస్, స్వర్డ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ అండ్ ఇమోషన్స్. రైట్? ఎవరు దీనికి కారణం? ఎవరో ఉన్నారండి. ఓకే, మీకు మీరే కారణం అవ్వరు కదా, సర్వానికి అంతటికి కూడా మీకు మీరే కారణం అవ్వదు కదండి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎదుటవాడు వచ్చి గుద్దితే యాక్సిడెంట్ అనేది అవుతుంది, లేకపోతే ఎదురుగుండా ఏదో అడ్డున్నా మనం చూసుకోకుండా ముందే వెళ్తే యాక్సిడెంట్ అనేది అవుతుంది. లేదు, ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఎవరో ఒకరు ఫస్ట్ స్టార్ట్ చేసి ఉండాలి, స్టార్ట్ చేయకుండా గొడవ పెద్దది అవ్వదు కదా. అలాగా మీ లైఫ్లో మీరు ఇంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, ఇంత సాడ్నెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఒక ర్యాట్ అంటే ఒక ఎలుక అనేది ఒక కిచెన్లోకి వచ్చిందంటే మొత్తం ఊరంతా కూడా తినేస్తుంది అని చెప్పి పేరుందండి. ఇల్లంతా వినాశనం చేసేస్తుంది, అన్నీ కొరికేసి పాడేసి. సో ఒక ఎలుక చాలు ఒక ఊరిని నాశనం చేయడానికి. సో మీ యొక్క డిప్రెషన్, మీ యొక్క నో క్లారిటీ అనే ఒక ఆలోచన విధానం మిమ్మల్ని తొలిచి వేస్తుంది, విపరీతమైన బాధకు గురి చేసింది, మిమ్మల్ని బాధ పెట్టిన మనుషుల గురించి మళ్ళీ థింక్ చేసి కురుంగపడేలా చేసింది. సో దీనికి ఏంటి పరిష్కారం? గార్డెన్ మిమ్మల్ని సుఖంగా నిద్రపోనివ్వట్లేదు. రివర్స్డ్ కార్డ్ వచ్చిందండి. రివర్స్డ్ అంటే క్లోవర్ అంటే లక్ అండి యాక్చువల్గా. ఓకే, యూఆర్ ఫీలింగ్ అన్లక్కీ అట్ ద మూమెంట్, అన్లక్కీగా ఫీల్ అవుతున్నారు మీరు. ఓకేనా? రైట్, ఇది చూసేవాళ్ళు ఎస్పెషల్లీ ఒక అమ్మాయి ఉండాలండి. ఇంకా ఫ్యూచర్, ఇంకా ముందు కార్డ్స్ చూద్దాం. రైట్, ఇంకా కార్డ్స్ చూసాక అర్థమవుతుంది. ఓకే, చాలా రివర్స్ కార్డ్స్ ఉన్నాయి ఈరోజు. క్రాస్, ఫైన్. యా, రైడర్ అంటే ఒక అబ్బాయి అండి. యా, లేడీ కూడా ఉంది కదా ఇక్కడ. సో ఆ రెండు పైన పెడదాం మనం, ఇంకా చూద్దాం ఏం క్లారిటీ చేస్తుంది, ఏం క్లారిటీ చేయబోతుంది. ఎస్, మీ లైఫ్లో మిమ్మల్ని నట్టేటా ముంచే మనుషులు చాలామంది కంకణం కట్టుకుని ఉన్నారు. చూడలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు, నక్కలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. రైట్, రైట్. సారీ అండి, ఒక్క నిమిషం అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను, స్పేస్ లేదని. క్లారిటీ తెచ్చుకుందాం. ఇంకా క్రాస్ రోడ్స్. ఎందుకు ఇన్ని రివర్స్ కార్డ్స్ ఉన్నాయి ఈరోజు? చాలా రివర్స్ కార్డ్స్. డెఫినెట్గా మీకు ఏది కలిసి రావట్లేదని అయితే అర్థమైందండి నాకు దీన్ని బట్టి. ఎస్, ఆల్మోస్ట్ ఇంకంతే నా జీవితం.
నేను ఈదలేకపోతున్నాను, మునిగిపోతున్నాను అనే భయం ఉందండి మీకు. అంటే ఇక్కడ రైడర్ అని ఉంది కదండి, ఇది మీ యొక్క లవ్ లైఫ్కి కూడా వర్తిస్తుందండి, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా వర్తిస్తుందండి. ఓకే, మీ లవ్ అండ్ మీ ఫ్యామిలీ చూడండి ఇక్కడ. సో బేసికలీ మీరు ఫ్యామిలీ వైజ్ అన్నీ కోల్పోయారు, కెరీర్ వైజ్ అన్నీ కోల్పోయారు, అండ్ నమ్మిన వ్యక్తులల్లా మిమ్మల్ని కాటేశారు, రైట్? సో మీకు ఎక్కడా కూడా దారి లేదు. యాక్చువల్గా దారైనా వస్తుంది ఇలా ఉంటే, బట్ ఇలా వచ్చింది రివర్స్డ్గా, దారి లేదు, రైట్? ఇక్కడ మీరు దేవుడికి మనం ప్రే చేద్దాం, ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకుంటారు, దేవుడైనా కాపాడుతాడు కదా అని అనుకుంటారు. అది కూడా లేదండి, నమ్మకమే లేదు బేసికల్లీ మీకు లైఫ్ మీద. ఓకే, నమ్మకమే లేదు, సన్నగిల్లింది పూర్తిగా నమ్మకం. ఎందుకంటే ఇష్టపడిన మీరు కూడా, మీ ఇద్దరి మధ్యన కూడా సమస్యలు ఉన్నాయి. ఓకే, అండ్ మీకు ఫ్యామిలీ వైజ్ అన్నీ కోల్పోయారు, కెరియర్ వైజ్ అన్నీ కోల్పోయారు, మీ పరంగా మీరు కోల్పోయారు. అంటే కాఫీన్ అంటే మీరు ఏమీ సమాధి అయిపోలేదు, బట్ దెన్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉందంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్. నెక్స్ట్ మీరు వేరేగా మారాలి పూర్తిగా, న్యూ అవుట్లుక్ ఆఫ్ లైఫ్ తెచ్చుకుంటే తప్ప మీరు మారరు. ఓకేనా అండి? ఇది ఎవరు చూసినా వర్తిస్తుందండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, రైట్? సో నెక్స్ట్, ఎస్, స్కైప్. అంటే ఇప్పుడు చాకరీ వచ్చింది కదా, మీకు నరికేసుకుంటూ వచ్చారండి ప్రతి ఒక్కరిని. వీడు నచ్చలేదు, ఈ అమ్మాయి నచ్చలేదు, ఏంటి ఈ అమ్మాయి పద్ధతి, ఏంటి వీడి పద్ధతి, నన్ను ఇన్ని మాటలు అంటాడా, ఈ అమ్మాయి ఏంటి మేకవనని పుల, ఓ మై గాడ్, ఇలాంటి ఆలోచనలు అనమాట. వెనకాల ఏమంటూ ఇంతలా కాటేశారా ఇద్దరు కలిపి, అలాంటి ఆలోచనలు మీ మైండ్లో, మీ యొక్క ఫ్యామిలీలో చాలామంది ఉంటారు కదండి, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఓకే, ఎవరి వల్ల మిమ్మల్ని ఎక్కువ బాధించారు అనేది అది మీరే డిసైడ్ అవ్వాలి. అది కూడా చూద్దాం, ఎవరి వల్ల ఎక్కువ డిసైడ్ అయ్యారు అనేది, బాధ అనేది. ఓకే, ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ పతనం అయిపోతుందంటే కారణం థర్డ్ పార్టీ అండి. థర్డ్ పార్టీ అంటే మీరు లవ్ అఫేరో ఏదో అనుకోవద్దు, మీ యొక్క ఓన్ ఫ్యామిలీ ఇంటర్వెన్షన్. ఓకే, ఒక సిస్టర్కి ఇంకో సిస్టర్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల, ఒక బ్రదర్కి ఇంకో బ్రదర్ సరైన గైడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల, లేకపోతే మీ ఆడపడుచు వల్ల, మీ తోటికోడల వల్ల, మీ అత్తగారిని వల్ల, లేకపోతే మీ పక్కింటి ఆంటీ వల్ల, ఎవరో ఒకరి వలన ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వాళ్ళ వల్ల, వాళ్ళు చెప్పిన మాటల వల్ల మీకు మీ హస్బెండ్కి గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళన్న హార్ష్ మాటలు, క్రూరమైన మాటల వల్ల కానీ, వాళ్ళు మీతో మాట్లాడే విధానంగా నచ్చకపోవడం వల్ల కానీ మానసికంగా కృంగిపోయే ఛాన్స్ ఉంటుందండి, రైట్? సో ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ బుక్ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే మీకు తెలిసిన జీవితం ఇంతే. ఓకే, మీ పుస్తకమే, మీ జీవితమే ఒక పుస్తకం అయితే మీకు ఈ రోజు వరకే తెలుసు లైఫ్లో ఏముంది అని. ఇక ముందు ఏం రాస్తుందో చూద్దామా ఒకసారి? ఎస్, ఇక ముందు మీ జీవితంలో ఏం రాస్తుందో చూద్దాం. ఎగ్జాక్ట్లీ, లెట్స్ సీ నౌ. అంటే ఇంకా తెరవని పుస్తకం, ఇంకా నీ లైఫ్లో నువ్వు చూడాల్సింది చాలా ఉంది అని చెప్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. వెరీ నైస్. మీరు ఎప్పుడైతే సెపరేట్ అయ్యారో మీకు సాడ్నెస్ ఉంది, దారి అనేది కూడా మూసుకుపోయిందని చెప్పాను కదా నేను. బట్ మీరు కలవబోతున్నారు ఆ వ్యక్తిని, రైట్? ఆ వ్యక్తిని కలవబోతున్నారండి, మీ యొక్క పార్ట్నర్ని కలవబోతున్నారు. అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, మీ ఇద్దరు కూడా రీయూనైట్ అవ్వబోతున్నారు. మేబీ ఇంకా అయిపోయింది, మేము సెపరేషన్కి హెడ్ అయిపోవాలనుకున్న మీరు మైండ్ సెట్ మారబోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. కార్డ్స్ బుక్ అని వచ్చింది కదా, సో వాట్ ఎల్స్ మీకు క్లారిఫై అవ్వబోతుందో లైఫ్లో చూద్దాం. బర్డ్స్కి చాలా యూనిక్ మైండ్ అండి, యూనిక్ మీనింగ్ ఉందండి. నాకు చాలా నచ్చిన మీనింగ్ ఇది. కాకులు లేకపోతే పక్షులకి మీ గురించి చెప్పుకోవడం అంటే మంచి వినోదం. మీ జీవితంలో జరిగింది చెప్పుకోవాలంటే అబ్బాబా పాపండ్రా బాబు, అమ్మాయి జీవితం అబ్బాయి జీవితం అలా అయిపోయిందంటే ఇది సంగతి. అలా అనుకోలేదురా, అసలు అవుద్దని అనుకోలేదురా, ఇదిగో తెలుసా ఏమైందో, అలా మాట్లాడుకుంటారనమాట వాళ్ళు. ఓకే, మీ యొక్క జీవితం ఇలా ఉండడం వల్ల వాళ్ళకి మంచి వినోదంగా ఉంది. అంటే తప్పలేదులేండి, మరి మీరు ఇంతలాగా పతనం అయిపోతున్నారంటే పక్కన వాళ్ళకి హేళనగానే ఉంటుంది, మనకు మాత్రం మహా క్రూరంగా సీరియస్గా ఉంటుంది, దేవుడి మీద కోపం వస్తుంది, రకరకాలు ఉంటాయి అనుకోండి. మరి ఇప్పుడు వీళ్ళు మనోళ్ళు ఎలా ఉంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అరే ఏంట్రా కేదిరిపోయిందంట కదా, మరి నీ మొగుడు వదిలేసాడంట కదా, మరి నీ పిల్లం ఏంట్రా ఇంకొకటి తెలిపిందా,
ఇలాంటి మాటలు కూడా అనే ఛాన్స్ ఉందండి. ఏంటి, నీ మొగుడు నీతో కాకుండా ఎవరితోనో ఉంటున్నాడా? అది మరి అలాంటి మాటలు కూడా ఉంటాయండి. ఆహా, సమాజం ఉంది కదా, బతకనిస్తుందా మనల్ని? బ్రతకనివ్వదు. బట్ సమాజం సమాజం అని చెప్పి సమాజానికి ఎందుకు మీరంత విలువిస్తున్నారు? లోకులు కాకులు వాళ్ళు మీ గురించి మాట్లాడుకోకపోతే బ్రతకలేరు. వాళ్ళ యొక్క జీవితం సమాప్తం అవ్వదు. వాళ్ళకి మీకంటూ పెద్ద గోల్ లేదండి. మిమ్మల్ని పడి ఏడ్చే రకాలన్నమాట. వాళ్ళ అలాంటి మనుషుల గురించి థింక్ చేయొద్దు. అరే, వాళ్ళందరూ సెటిల్ అయిపోయారా బాబు, ఈడు మాత్రం ఇలా ఉండిపోయాడు, ఈడు చిన్నప్పుడే తెలిసిరా ఈడు ఫెయిల్యూర్ అని, ఈ అమ్మాయి ఇప్పుడంటే మా గడిచింది, నేను పొగరకి ఇలా అయిపోయింది. ఇలాంటి మాటలు కూడా వస్తాయండి. ఎవరి మాటలు ఎలా పట్టించుకోవద్దు. బర్డ్స్ బేసికలీ మీరు హర్ట్ అయ్యారు, కారణాలు ఇవే ఉండొచ్చు. ఎస్, సో ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో మనం చూద్దాం. లిలీస్, ఓకే, moon reversed, right. One final thing, clouds. Yes, right. నాకు ఇష్టమైన కార్డ్ అండి బేర్ అనేది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కార్డ్. దానికి చాలా అందమైన మీనింగ్ కూడా ఉంది. ఓకే, చాలా అందమైన మీనింగ్ ఉందండి బేర్కి. సో ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, సో నీట్గా నిజాయితీగా ఉన్న వ్యక్తి మీ లైఫ్లో లేరు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు లైఫ్లో చాలా ఉన్నతంగా సాధించాలని అనుకున్నా మీరు లేకపోయారు. అండ్ మీరు ఇంకా సాధించాల్సిన చాలా ఉంది అనే నగ్న సత్యాన్ని తెలుసుకుని బాధపడుతున్నారు. బికాజ్ మీరు ఇంకా మొదటి పెట్టలోనే ఆగిపోయారు. కాబట్టి మైస్ డిప్రెషన్లోకి లోన్ అయిపోయారు. దాని నుంచి ఎలా బయటకు రావాలో తెలియట్లేదు. అండ్ మీకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు. అండ్ ఫాక్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అండ్ మీకోసం మీరు పతనం అయిపోతే చూసి ఆనందించాలని, ఒకవేళ మీరు మెట్లెక్కేసి వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోయి లైఫ్లో సాధించేస్తే వాళ్ళు తక్కువైపోయి మీరు ఎక్కువైపోతారు. కాబట్టి మీ యొక్క పతనాన్ని కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం బట్ మీరు ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు క్రాస్ రోడ్స్, ఏ దారి లేదు, అన్ని దారిలో మూసిపోయారని చెప్పి ఫీల్ అవుతున్నారు. అండ్ క్లోవర్, యూఆర్ ఫీలింగ్ అన్లక్కీ, అదృష్టం లేదని చెప్పి భావిస్తున్నారు. దేవుడు కూడా హెల్ప్ చేయడం చెప్పి అర్థమైంది మీకు. నెక్స్ట్ బుక్, మీరు ఇప్పటిదాకా చూసిందే జీవితం అనుకుంటున్నారు, కానీ ఇక్కడ చూడాల్సిన చాలా ఉంది, చేయాల్సిన చాలా ఉంది అని చెప్పి అర్థమవుతుంది. లోకులు కాకులు అన్న విషయం అర్థమైంది. రకరకాల మనుషులు మిమ్మల్ని రకరకాలుగా పొడిచారు, అది దానికి మీరు బాధపడ్డారు. అండ్ నెక్స్ట్ క్లౌడ్స్, మూన్. సో మూన్ ఏంటి అంటే, సో మీరు డెస్టినేషన్ ఇదే అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఓకే, మీరు ఏమనుకున్నా అది మీకు వెనక్కి వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ మీరు స్టార్టింగ్లోనే ఆగిపోతున్నారు, ఆదిలోనే అంతమైపోతున్నారు. నెక్స్ట్ మీరు ఇంకింతే నా జీవితం, ఎదగదు, ఎదుగుదల లేదు, నేను చేయలేను, చేతి కాని వాడిని అనే ఫీలింగ్లోకి వచ్చారు. అండ్ ఇక్కడ సో మీ ఫ్యామిలీ లైఫ్లో మీ హస్బెండ్, మీ పార్ట్నర్, మీ రిలేషన్షిప్లో అయితే కనుక లవర్, అండ్ మీరైతే కనుక మీరు ఒక ఫీమేల్ పర్సన్, మీకు మీ పార్ట్నర్కి, లేకపోతే మీకు మీ హస్బెండ్కి, హస్బెండ్ అండ్ వైఫ్కి సరైన సందర్భం, సరైన రిలేషన్షిప్ లేదు, కమ్యూనికేషన్ లేదు, నో కాంటాక్ట్ నడుస్తుంది. అయితే లైఫ్ కొంచెం చేంజ్ అవ్వబోతుంది. మీకు చేంజ్ ఏంటి అంటే, యూ హ్యావ్ హార్ట్, బికాజ్ మీరు మీ పార్ట్నర్ మళ్ళీ కలవబోతున్నారు. దెర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకో దేవుడు అనేవాడు మీపై కరుణ చూపిస్తాడు మళ్ళీని. అండ్ దెన్ మీరు కొంచెం బెటర్ హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందండి. లిలీస్, కొంచెం ఉపశమనం, హమయ, మొన్నటిదాకా చూసినంత దరిద్రంలో అయితే లేను, ఎంతో కొంత బెటర్గానే ఉన్నానని చెప్పి ఫీల్ అవుతున్నారు. అండ్ క్లౌడ్స్, మీకు చుట్టూరా మ్యూజిక్ పోయింది ఎంత అనుకున్నా, ఈసారి మళ్ళీ ఇప్పటిదాకా మీ బలం ఎవరు? మీ కుటుంబం. అదే కుటుంబం మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. ఇక్కడ 2 గర్ల్స్ అండ్ వెనకాల బేర్ అని చెప్పుంది. ఎవరు అంటే, ఇప్పుడు దాకా మీకు చేయూతనందించిన మీ మదర్, లేకపోతే మీ ఫాదర్, లేకపోతే మీ సిస్టర్, మీ బ్రదర్ మళ్ళీ మిమ్మల్ని నమ్మి కష్టపడకరా నేను ఉన్నాను రా అని చెప్పి ధైర్యం చెప్పబోతున్నారు. అండ్ బ్లడ్ రిలేషన్షిప్ ఓన్లీ. మీకు ఎవరైనా బ్లడ్ రిలేషన్స్ ఉంటే, సిస్టర్, బ్రదర్, అన్న కానీ, తమ్ముడు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ ఉంటే దయచేసి వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు. ప్రపంచం అంతా మనల్ని తిట్టుపడేసినా, కడిగి పడేసినా వీళ్ళు మాత్రం వచ్చి హెల్ప్ చేస్తారండి. ఇప్పుడు దాకా మీకు వాళ్ళతో సత్సంబంధాలు లేకపోతే ఎలాగైనా వెళ్ళి, అరే రారా, ఎంతైనా మనం ఒకటే కదరా, పూలుకుండి ఎందుకు తను ఎవరా మొన్న అని అడగాలండి. సీతమ్మ మార్కెట్లో సినిమాల చెట్టులాగా. సో రిలేషన్షిప్లో మన అమ్మ, నాన్న,
వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలం మనం. అమ్మ నాన్నకి ప్రేమకు ప్రతిరూపాలు మనం కాబట్టి మన మధ్య ఎవరిని దూరనివ్వద్దు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరినీ కాల్చిపడేసేయండి, వాళ్ళతో దూరం పెట్టండి. అండ్ దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ని కొంచెం పక్కన పెట్టి మీ బ్రదర్ కానీ సిస్టర్ని కానీ ఎక్కువ మనసుకు తీసుకోండి. వాళ్ళతో పాటు ఎక్కువ ఉండండి. బికాజ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎప్పటికైనా. ఓకేనా అండి? అలా ఉండండి. మ్యాక్సిమం గొడవలు పెట్టుకోవద్దు. రైట్? సో ఇక్కడ మనకు అర్థమైంది మీ ప్రజెంట్ సిచ్యువేషన్ వెరీ డీటెయిల్డ్, ఎక్స్ట్రీమ్లీ డీటెయిల్డ్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు హూ. ఎవరండి మీ లైఫ్లో విలన్? మీ లైఫ్లో విలన్ ఎవరు తెలుసుకుందామా? మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి? ఇంత వేదన పడ్డానికి కారణం ఏంటి? వేదనే వేదనే అమ్మా డియర్ టారో, ఇప్పటిదాకా చాలా మంచి గైడెన్స్ ఇచ్చావు. చాలా క్లియర్గా ఏంటి జరుగుతుంది జీవితంలో మంచిగా ఒక పిక్చర్ ఇచ్చేసావు. నెక్స్ట్, ఎవరి వల్ల వీళ్ళు అత్యంత బాధపడుతున్నారు? ఓకే, బ్యాడ్ హెల్త్. నెక్స్ట్, లవర్స్. మీ యొక్క పార్ట్నర్తో సరైన రిలేషన్షిప్ లేదండి. రైట్? అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికో హెల్త్ బాగాలేదు అని అనుకోవడానికి లేదు. హెల్త్ బాగానే ఉంది, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. బేసికలీ బికాస్ బ్యాడ్ హెల్త్ రివర్స్ వచ్చింది కాబట్టి దే ఆర్ డూయింగ్ వెల్. ఓకేనండి? ఓకే, నెక్స్ట్, క్లారిఫై ప్లీజ్. ఎస్, మీరు ప్రేమించే అమ్మాయి గురించి మీరు థింక్ చేస్తున్నారు, లేకపోతే మీ వైఫ్ గురించి మీరు థింక్ చేస్తున్నారు. రైట్? ఎస్, మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్, చెప్పాలంటే హస్బెండ్ అని చెప్తాం ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ వెనకాల ఉన్నారు, ముందర ఫాల్స్ పర్సన్. సో వైఫ్ కాదు, థర్డ్ పార్టీ. మీ హస్బెండ్ ఒక థర్డ్ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యారు అని ఒక అనుమానం మీకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే నిజంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. దానివల్ల మీరు నిజం చెప్పాలంటే సెపరేట్ అవ్వి ఉండుంటారు ఇప్పుడు. అండ్ కారణం, యూ ఫీల్ ట్రాప్డ్. ఓకే, జీవితం లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు దిగులు చెల్లారండి మీ గురించి. రైట్? సో మీకు అత్యంతగా టెన్షన్ పెట్టే రీజన్ ఏంటి ఈ నిమిషం? ఓకే, కోర్ట్ కేస్. ఒకవేళ విడిపోతే కోర్టుకి వెళ్ళాలా? ఏమవుతుంది తర్వాత? ఓకే, సుదీర్ఘ తీరాలు ప్రయాణం చేయాల్సిన ఛాన్స్ వచ్చిందండి. మీరు పాస్ట్లో కూడా చూస్తే ఒక బోట్ వేసుకొని ఎదురుగుండా అన్ని కత్తులున్నా కూడా, అంటే రకరకాల థాట్స్ ఉన్నా కూడా ముందుకు ప్రయాణం అయ్యారు కదా. సో అదే అర్థం. సో ఎక్కడికో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఓకేనండి? కష్టపడాల్సి ఉంటుంది ఆ ప్రాంతంలో మీరు. మేల్. ఆ తర్వాత మీ హస్బెండ్ ఆర్ మీ లవర్, వారితో ఏంటి నమ్మచ్చా నమ్మకూడదా? చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందండి వాళ్ళు. రైట్? దిస్ ఇస్ ద కార్డ్. చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందండి వాళ్ళది. ఓకేనా? అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మంచి చెప్తారు, ఇంకా చేంజ్ అవ్వాలి, ఇప్పుడు దాకా చూసిన అన్యాయం చాలు. ఎస్, మెచ్యూర్ ఉమెన్ అండ్ మెచ్యూర్ మ్యాన్ అండి. కొన్ని రిలేషన్షిప్స్లో పేరెంట్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి. ఓకే, పేరెంట్ టు పేరెంట్, రెండు కుటుంబాలు కలిసినప్పుడు వాళ్ళకి మధ్య సరైన రెస్పెక్ట్ అది లేకపోవడం వల్ల. ఓకేనా అండి? సో వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారో చూద్దాం. ఇంకా వాళ్ళకి భయం వచ్చిందండి, ఇంతే లైఫ్, మనం ఉన్నంత వరకు లైఫ్ ఇలాగా, మనం వెళ్ళిపోయే లోపల ఈ భూమి మీద నుంచి ఈ పిల్లల జీవితం చక్కదిద్దాలనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఎస్, వాళ్ళు డబ్బు సర్దుబాటు చేయబోతున్నారు మీకు, ఏదో విధంగా హెల్ప్. వాళ్ళే కాదండి, ఎవరైనా మీకు డబ్బు మార్గం చూపించే ఛాన్స్ ఉంది. మీరు దిగులు పడ్డారు కదా. నెక్స్ట్, దిగులు పడ్డారు ఇప్పుడు దాకా. మీ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ కాలేదు అని దిగులు పడ్డారు చెప్పాలి అంటే. ఇప్పుడు దాకా మిమ్మల్ని మీరు కోల్పోయారు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది నా పని అనుకున్న స్టేజ్లో ఏం జరిగింది? అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. మీ లైఫ్ ఒక మలుపు తిరిగింది.
ఓకే, మళ్ళీ ఫ్యామిలీ రూమ్లో ఒక పంచాయతీ జరిగింది. అసలైన మోసం ఏంటో అందరికీ అర్థమైంది. తప్పు మీది కాదు అని అర్థమైంది. అండ్ మీరు మీ వృత్తిలో చాలా అద్భుతంగా చేస్తున్నారు. అది మేల్ ఆర్ ఫీమేల్, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా చూసే వాళ్ళకి చెప్తున్నానండి. అండ్ మీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఒక ఆలోచన అనేది క్లియర్గా అర్థమైంది, మెదిలింది. ఓకే, ఫస్ట్ ఫ్యూచర్ కదా ఇది. ఇప్పుడు దాకా మీరు అనుభవించిన దారిద్ర్యం నుంచి మీరు బయటకు వస్తున్నారండి. రైట్, డెఫినెట్గా వస్తున్నారు. అండ్ ఇప్పుడు దాకా మీరు అనుభవించిన వేదన నుంచి బయటకు వస్తున్నారు. దానికి కారణం ఇదే, సడన్ వెల్త్. అండ్ చూద్దాం ఇంకా ఒక ప్రివిలేజ్ లేడీ అండి. సో నోట్ అవ్వబోతున్నారు సొసైటీలో. అండ్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు చాలామంది తయారయ్యారు. గ్రేట్ ఫార్చ్యూన్, విపరీతమైన సంపద రాబోతుంది మీకు. హై ఆనర్. సో ఫైనల్గా ఏం చేయబోతున్నారు మీ ఫ్యూచర్లో? కారణం ఏంటి? ఒక్కొక్క చిక్కు విడిపోతూ వచ్చింది కదా. న్యూ పాత్వేస్ అండి. ఇందాక క్రాస్ రూట్స్ కూడా లేవు కదా, ఇప్పుడు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది మీ జీవితంలో. రైట్, ఓకేనండి. సో నాకు 2 కార్డ్స్ వచ్చినాయి. ఒకటి చైల్డ్, ఇంకొకటి జ్యుడికేషన్ కోర్ట్. సో ఒకవేళ మీకు కొంతమంది సెపరేట్ అయిపోతారండి నిజం చెప్పాలి అంటే, వర్కౌట్ కాదు. సో దే గో త్రూ డొమెస్టిక్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసకి గురవుతారు. అలాంటి వాళ్ళు తప్పదండి, వాళ్ళు సెపరేట్ అయిపోతేనే మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి మారడానికి ఛాన్స్ వెరీ గుడ్, మళ్ళీ వర్కౌట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ వ్యక్తి మారరు అని తెలిసినప్పుడు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాల్సిందే. అండ్ ఇది ఒక చెప్దాం అనుకున్నానండి మీకు, చైల్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది మదర్స్ వెయిట్ చేస్తున్నారు మీ యొక్క పార్ట్నర్స్ గురించి. ఎంతవరకు వెయిట్ చేస్తారండి? కాలాలు గడిచిపోతాయి. పిల్లలు 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 అని చెప్పి మీరు వేలాడద్దు. ఒక లైఫ్లో రిలేషన్షిప్ ఇంపార్టెంటే కానీ లైఫే రిలేషన్షిప్ అయితే కాదు. జ్యుడికేషన్ వచ్చిందండి, కోర్ట్ హౌస్. డెఫినెట్గా సెపరేట్ అయ్యే ఛాన్స్ ఉంది, సెపరేట్ అవ్వాలి ఏమో ఒకవేళ. ఓకే, సెపరేషన్ మంచిది కాదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో, గృహహింస ఉన్న సిచ్యువేషన్స్లో ఒక వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అర్ధరాహిత్యంగా ఉంటే, ఎప్పుడు మిమ్మల్ని మాటలతో, తిట్లతో, చేతులతో బాధిస్తూ ఉంటే కనుక అలాంటి రిలేషన్షిప్లో ఉండమని నేనైతే సలహా ఇవ్వనండి. సో మీరు తీసుకోండి ఏంటి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు రాబోతున్నారు. ఎస్, ఆ వ్యక్తుల్ని మీరు తీసుకుంటారా తీసుకోరా మీ జీవితంలోకి అనేది మీ ఇష్టం అండి. బట్ ఎవరో నిన్న మెసేజ్ పెట్టారు కదా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అని, దానికి కూడా ఇప్పుడు కార్డ్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నానండి. ఒక ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యింది. ఓకే, మీరు ఒక అన్నగా మీ పేరెంట్స్ ఇంట్లో ఉంటున్నారు. సమాజం ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు, ఇందాక చెప్పినట్టు రకరకాలుగా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. సమాజం మీకు వచ్చి రూపాయి కూడా ఇవ్వదు, సమాజం మీకు వచ్చి 10 రూపాయలు కూడా ఇవ్వదు. సమాజం ప్రతిదీ కూడా ఎదుటివాడు వినాశనం కోరుకుంటుంది. నిజంగా బాగుపడితే చప్పట్లు కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. బట్ విమర్శ చాలా బాగుంటుంది, విమర్శ తీయగా ఉంటుంది వీళ్ళకి. సో అలాంటి సమాజం కూడా థింక్ చేయొద్దండి. అండ్ మీరు రెండో పెళ్లి చేసుకోవాలని ఛాన్స్ ఇచ్చుకోండి, తప్పులేదు. ఎప్పుడు ఇచ్చుకుంటారండి? మిమ్మల్నిగా ఇష్టపడే వ్యక్తి మళ్ళీ తారాసపడాలి. ఆ వ్యక్తితో కొన్నాళ్ళు ప్రయాణం చేయండి. ఫస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్ అయ్యింది అంటే దాని నుంచి మీరు కొన్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఏం రిపీట్ అవ్వకూడదు, ఓల్డ్ సైకిల్ రిపీట్ అవ్వకూడదు, ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ రిపీట్ అవ్వకూడదు. అండ్ మీ యొక్క బిహేవియర్లో కూడా ప్యాటర్న్స్ మార్చుకోవాలి. సో ఇవన్నీ మార్చుకోవాలి అంటే మీ నుంచి ఇన్నర్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా అండి? సో చేసుకోండి. ఎప్పుడు చేసుకుంటారు? మీరు కొన్ని సాధించాక పెళ్లి చేసుకోండి. ఫైనాన్షియల్గా ఎవరో వచ్చి నన్ను చూస్తారు కాబట్టి పెళ్లి చేసుకుంటానని అనుకోవద్దండి. దట్ ఈస్ అ వెరీ ఫూలిష్ ఐడియా. ఓకే, మీ మీద ఆఖరికి మీ హస్బెండ్ ఆర్ మీ పార్ట్నర్ కూడా రూపాయి పెట్టరు. ఓకే, మన సావు మన బతుకుతూ సావాల్సిందే. ఓకేనా అండి? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎవరు చావు వాళ్ళు చావాలని.
బట్ అలాగని చచ్చిపోతే బాగుంటుంది అంటే ఆలోచన చేయొద్దు. చాలాసార్లు చెప్పానండి, సూసైడ్ అంత బ్యాడ్. డోంట్ డూ దాట్. ఓకే, బతికి సాధించాలి, బతికి బట్ట కట్టాలి. అందుకే టారో వచ్చింది. టారో ఇస్ దేర్ టు గివ్ యూ గైడెన్స్. టారో ఇస్ దేర్ టు హెల్ప్ యూ. మీరు ఎదగడానికి, మీరు ప్రోత్సాహంగా ఫీల్ అవ్వడానికి, నిజమైన అడ్డుగోడలు ఏంటి మీ జీవితంలో అని చెప్పడానికి. మీకు నాకు రీడింగ్ నచ్చితే, నా గైడెన్స్ కావాలి అని అనుకుంటే, సిచ్యువేషన్స్ బట్టి ఏంటి అనేది ఒక అనాలిసిస్ చేసి వీ కెన్ గో అహెడ్. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో కింద ఐఎమ్ గివింగ్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నాకు మెసేజ్ పెట్టండి, ఒక వాయిస్ నోట్ పెట్టండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ప్రైసింగ్ విషయంలో మీ అందరికీ కూడా అత్యంత అందుబాటు ధరలోకి రావాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ప్రైసింగ్ కూడా నేను ఇస్తానండి. పర్సనల్గా ఆస్క్ మీ ఎంత ప్రైసింగ్ అని మీ బడ్జెట్లో ఉండేలాగా. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, బట్ టారో ఎందుకు టారోకి మనీకి కారణం ఉంది. బికాస్ ఎనర్జీ, మీ యొక్క ఎనర్జీని మేము అసెస్ చేస్తున్నాం. అసెస్ చేసి మీకు గైడెన్స్ ఇస్తున్నాం, విచ్ మీన్స్ మీ యొక్క కర్మని మేము కొంచెం ఫీల్ అవుతున్నాం. ఓకే, పాత రోజుల నుంచి ఈ రోజుల వరకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాటలు ఇచ్చిపుచ్చుకుంటున్నాం. ఓకే, ఇచ్చిపుచ్చుకునే గైడెన్స్ ఇస్తున్నాను, మీ యొక్క మాటలను తీసుకుంటున్నాను, మీ యొక్క బాధలను థింక్ చేసి మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. సో దిస్ ఇస్ కర్మ ఎక్స్చేంజ్. ఈ కర్మ ఎక్స్చేంజ్కి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎప్పటి నుంచో వింటూ వచ్చాను. సో ఒక టైంలో అనుకున్నాను, నిజంగా మనీ ఇచ్చి నేను టారో చేయాలా, మనీ తీసుకోవాల్సిందేనా అని. బట్ కొంతమందితో నేను మాట్లాడి, ప్రత్యేకంగా టారో రీడర్స్తో ఉండి నేను తెలుసుకున్న సత్యాలు ఇవి మీకు చెప్పాలని అనుకున్నాను. సో ఫ్రీ గైడెన్స్, ఎస్, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు, ఇది సరిపోతే ఓకే. ఓకే, బట్ పర్సనల్ రీడింగ్స్, ఒక స్పెసిఫిక్ క్వశ్చన్కి గైడెన్స్ కావాలి అంటే డెఫినెట్గా కొంచెం మనీ అనేది మీరు పెట్టుకోవాలి. అండ్ ఆ కొంచెం మనీ మరింత అందుబాటులోకి మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్, సో చాలా సింపుల్, ఈజీగా మీకు యాక్సెస్ అయ్యేలాగా అండ్ డబ్బు వేస్ట్ అవ్వలేదు అని అనిపించేలాగా నేను ప్రైసింగ్ పెడదాం అనుకుంటున్నానండి. ఓకే, ఐ హోప్ మీరందరూ నన్ను ఆదరిస్తారని ఓకే కోరుకుంటున్నాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే జస్ట్ గో అండ్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో. ఓకేనండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను టుమారో. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.